అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 22. చనిపోయినవాడు పాప విముక్తుడు. రోమా 6:7. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యమును చూచుటకు నేర్చుకొనుము. మేము యేసును చూడగోరుచున్నామని గ్రీసు దేశస్థులు అడిగిరి. మన ప్రభువు, నా ప్రియ స్నేహితులారా, మీరు నన్ను చూడగోరుచున్నారా? అయితే మొట్టమొదటిగా గోధుమ గింజ ఏ విధముగా భూమిలో పడి చనిపోవునో ఆ విధముగానే నా మరణములో పాలివారుగా ఉండుడి అని చెప్పాను. ఏ మానవుడును తనను తాను రక్షించుకొనలేడు. అతడు ఎన్నో ఉపవాసములు చేయవచ్చును, ఏడవచ్చును, దీర్ఘ ప్రార్థనలు చేయవచ్చును, లేదా కష్టములు పడవచ్చును. ఆయనను తనను తాను రక్షించుకొనలేడు. ఆయనందు విశ్వాసముంచుట ద్వారానే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో పాలివారు కాగలరు. ఉదాహరణకు, కొంతమందికి చాలా సంవత్సరాల నుండి పొగత్రాగు అలవాటు ఉండవచ్చును. రేపటి నుండి నేను పొగత్రాగను అని ప్రమాణం చేసి 1 వారం అయిన తర్వాత రహస్యముగా పొగత్రాగుట ఆరంభించుదురు. వారు అట్టి అలవాటుకు బానిసలుగా అవుదురు. వారు ప్రయాసపడెదరు, కానీ ఏమాత్రము వారికి నెమ్మది ఉండదు. కానీ మనము శిలువ దృశ్యమును అర్థం చేసుకున్నప్పుడు ప్రతి పాప దోషము ఒక క్షణములో మాయమగును. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ శక్తి ద్వారా పాపముపై విజయము కలుగును. మనము ఎడతెగక శిలువను చూచిన కొలది మన యేసు ప్రభువును పోలియుందుము. ఉదాహరణకు, వివాహమైన వారిని తీసుకునము. వివాహమునకు ముందు వారు బాహ్య రూపమునకు ప్రాధాన్యత ఇచ్చెదరు. కానీ వివాహ అనంతరం అంతరంగ సుగుణముల విషయమై పట్టింపు కలిగిందురు. వారు ఒకరిలోనొకరు నూతన సుగుణములను చూచుదురు. చాలా సంవత్సరాల తర్వాత వారు సహోదర సహోదరీల వలె ఉందురు. కానీ వివాహమునకు మునుపు వారిలో చాలా భేదం కలదు. ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము మనలోనికి వచ్చినప్పుడు అలాగున ఉండును. శిలువ కార్యము మనలో జరిగిన కొలది మనము ఆయన వలె నుందుము. మీరు అద్భుతములు, స్వప్నములు చూడవచ్చును, కానీ శిలువ చెంతకు వచ్చి విశ్వాసము ద్వారా ఆయనను తెలుసుకొని ఆయన నీ కొరకు చేసినదంతయు ప్రకటించే వరకు ప్రభువును మీరు చూడలేరు. అప్పుడు మీరు ఎల్లప్పుడూ, ప్రతిదినము, ప్రతి చోట ఆయనను, ఆయన పరలోక మహిమను చూచెదరు. ఆహా, ఎంత సంతోషము! ఆయన శిలువను చూచుటకు నేర్చుకొని ఆయన వలె ఉండు. ఈ అనుభవం ఒకవేళ నీకు లేని ఎడల వచ్చి నేడే పొందుము. ప్రైజ్ ది లార్డ్.